శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములు దేవుని బిడ్డలకు శుభాలను హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం. ఆయన తన దూతను మనకు ముందుగా పంపింపబోతున్నారు. నిజంగా మన దేవుడు మంచి దేవుడు. ఆయన 91వ కీర్తనలో కూడా అంటున్నారు, ఆయన దూతను మన ముందు పంపిస్తారు. ఆ దూత ఏం చేస్తారు? మన పాదములకు రాయి కూడా తగలకుండా మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఆ దూతలు మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడటానికి అంత మాత్రమే కాదు, మనం ఏ విధమైన కీడు రాకుండా, ఏ విధమైన దెబ్బ మనకు తగలకుండా, ఇబ్బంది లేకుండా అలా చేతుల మీద ఎత్తి మనల్ని నడిపించడానికి ఆయన తన దూతను మన కోసం పంపిస్తున్నారు. ఎందుకు మోషే గురించి ఈ విధంగా ప్రభువారు చెప్పారంటే, అక్కడ మోషే గురించి ఆయనకు నచ్చిన మంచి లక్షణాలు మనం చూడవచ్చు. 31వ అధ్యాయం 18వ వచనం. మోషే దేవుని సన్నిధిలో సీనాయి కొండ శిఖరం మీద దేవునితో అప్పటికే 40 రోజులు ఆయనతో మాట్లాడాడు. అంటే దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవునితో సహవాసం 40 రోజులు దేవునితో ఆ కొండ శిఖరాగ్రాన నిద్రాహారాలు మానేసి దేవునితో ఏకాంతముగా ఆయన పాదాల దగ్గర గడుపుతున్నాడు. 40 రోజులు దేవుని పాదాల దగ్గర గడుపు. ఎవరు దేవునితో సహాయం చేస్తూ, ఎవరు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు? దేవునితో సహవాసం చేయడానికి ఎవరు ఇష్టపడుతూ ఉంటారు? అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన తన దూతను మనకు ముందుగా పంపాలంటే మనం చేయవలసిన కొన్ని పనులున్నాయి. ఆయనతో సహవాసం చేయాలి. ప్రార్థనలో ఏకాంతముగా ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. రెండో మాట, దేవుడు ఈయన పక్షాన ఉండి సహవాసం చేయటమే కాదు, ఇజ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తే దేవునికి వారి మీద కోపం వచ్చి వారి మీద తన ఉగ్రతను చూపిస్తానని మోషేతో చెప్పారు. అప్పుడు మోషే ఇశ్రాయేలు తరఫున విజ్ఞాపన చేస్తాడు, అయ్యా, దయచేసి వారి మీదకి శిక్ష రానివ్వద్దు, దయచేసి వారిని క్షమించయ్యా, దయచేసి వారి ఉగ్రత పాలు చేయవద్దయ్యా, దయచేసి వారిని క్షమించు అని ప్రజలు తరపున దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు మన విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం అలా అనేకుల కొరకు మనం ఆయన బ్రతిమాలుకుంటే, మనం ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉంటే, మన దేవుడు మనం వెళుతున్నప్పుడు తనకు ముందుగా ఆయన తన దూతను పంపిస్తారు. ఎందుకంటే మనము ప్రజల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ మనం ఆయన బ్రతిమాడుకుంటూ ఉంటే మనము నచ్చుతాం అంటున్నారా? ఏబుపుత్రుడు తన చేతుల కోసం, తన స్నేహితుల క్షేమం కోసం ఏబుపుత్రుడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏబుపుత్రునికి క్షేమాన్ని 2 ఏబుకు దేవుడు అనుగ్రహించాడు. 2 ఏబును ఆశీర్వదించాడు. అంటే మనం ఇతరుల కోసము, క్షేమము కోసం, ఇతరుల బాగు కొరకు మన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే మన దేవుడు మనల్ని ఇష్టపడతారు. ఇదిగో ఇక్కడ మోషే అలానే చేస్తున్నాడుగా, దేవుని బ్రతిమలాడుతున్నాడు. దేవునికి నచ్చిన మాట అన్నమాట. అది ఒకటి. మూడో మాట అంటున్నారు, నేను నీకు చెప్పిన చోటకి ప్రజలు నడిపించు అంటున్నారు. అలా నువ్వు చేస్తే నేను నా దూతను మీ ముందుకు పంపిస్తాను. అంటే దేవుడు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు అంటే చెప్పినట్టుగా చెయ్యాలి. దేవుడు చెప్పినట్టుగా
దేవుడు మనతో ఏం చెప్తారో ఆ పని చెయ్యాలి. మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే, మనకు నచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటే ఆయన దూతను పంపుతారు. ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే అప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాడు. ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాల యాత్రలో దేవుడు నడమన్నట్టు నడిచారు. ఆ మార్గంలో వారికి ఇష్టమైన మార్గాల్లో వారు నడవాలా? ఇంకొక మాట చెప్పాలంటే 40 రోజులు నడుచుకుంటూ కాలినడక మీద వారు వెళ్ళిపోవచ్చు. ఆ ప్రయాణం 40 రోజులు పట్టేది. నడిస్తే కాలినడక మీద కానీ దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు చుట్టూ తిప్పి నడిపించాడు. దేవుడు చెప్పినట్టుగా నడిచారు. కాబట్టి దేవుడు తన దూతను వారికి ముందుగా నడిపించాడు. మనం కూడా దేవుడు చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే మన ముందు దేవుడు తన దూతను పంపిస్తాడు. కానీ మనం, అయ్యా మేము ఎలా నడుస్తున్నాం, మీ దూతను మా ముందుగా పంపించు, మా వెనకాల పంపించు అని మనం అంటాం, అవునా? కానీ ఆయన చెప్పినట్టుగా నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ 6 నెలలు అంటే మనకు ముందుగా తన దూతను పంపిస్తాడు కనుక ఈ 3 పనులు చేద్దాం. ఏకాంతంగా దేవునితో మనం గడపాలి. రెండవది, అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మూడవది, ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి. అప్పుడు ఆయన తన దేవదూతను మనకు ముందుగా నడిపిస్తాడు. మనకి ఏ ఆటంకమైన, ఏ ఇరుకైన, ఏ ఉపద్రవమైన, ఏ ప్రమాదమైన జరగకుండా ఆ దూత మనల్ని కాపాడుతూ మనకు ముందుగా పంపిస్తుంది. అలాంటి దూతను ప్రభువారు మనందరికీ పంపించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచితే కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యులకు తండ్రి, సమాధానపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. నా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. అయ్యా, రాత్రంతయు నీ విచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీ వందనాలు. అయ్యా, మాకంటే ఘనులు, శ్రేష్టమైన వారు, భక్తిపరులు ప్రభువా ఈ రోజు చూడలేకపోయారు. మరలా తండ్రి ఈ రోజును చూడగలిగిన కృపను మాకు అనుగ్రహించినందుకు నీ వందనాలు. తండ్రి, ఈ రోజంతా తండ్రి మా ముందుగా మీ దేవదూతను పంపించండి. అయ్యా, మేము వెళ్లే మార్గాలు తండ్రి, మేము చేస్తున్న వ్యాపారాలు, మా పనుల్లో తండ్రి నీ దేవదూతను తోడుగా ఉంచమని వేడు. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా బిడ్డలు ప్రారంభిస్తున్న ప్రతి పనిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడు. నీ ఆశ్చర్య కార్యములను మా పట్ల జరిగించండి అయ్యా. గొప్ప దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు జన్మదినం, ఈరోజు తన వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను నిండారా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని వేడు. ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆత్మకార్యాన్ని జరిగించి అనారోగ్యం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచి చిన్న బిడ్డలను ప్రభా, చంటి బిడ్డలను, బాలింతలను, వెదవరాడు అయ్యా మీరు జ్ఞాపకం చేసి వారికి నీ దయగల హక్కుగా ఉంది. ఈ రోజంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఈ ఆత్మకార్యం జరిగించండి. సాయంకాలం ప్రభు ఈ సన్నిధిలో మళ్ళీ కూడుకుని నేను ఆరాధించి నేను కనపరచండి. మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. యేసు క్రీస్తు దివ్యమైన నామం అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని పరిశుద్ధాత్మ మనకు సకల పరిశుద్ధులు సదాకాలం నడిపించున్నాము. ఆమేన్. సహోదరి ఈ ప్రార్థన, ఈ వర్తమానం ఈ ప్రార్థన విన్నప్పుడు కామెంట్స్ మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీలో చాలా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఇలా దేవుని యొక్క గొప్ప పరిచర్యలు తెలియకుండా మీరు కూడా పాలుభాగిస్తారు. ఈ పరిచర్యలో మీరు కూడా దేవుని రాజ్యంగా మీరు కూడా ప్రభు రాజ్యం పనిచేస్తున్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. ఈ పరిచర్యను ఇంకా తీసుకెళ్తారు. ఈ పరిచర్యలో మేము ప్రేమపూర్వకంగా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.
ఆమేన్. గాడ్ బ్లెస్.